అసలు నేను ఇప్పటికీ కూడా యంగ్స్టర్గానే ఫీల్ అవుతాను నేను. 68 నాకు సంవత్సరాల్లో కూడా. వారసులు రావాల్సిన సమయం ఆసన్నమైంది నేను అనుకోను. దట్ ఈస్ మై మైండ్ సెట్. వారసులు రానందుకు వచ్చేస్తారండి. సంబరాలు రాంబాబు అంటే ఇదే. వారసులు వచ్చినప్పుడు వచ్చేస్తారు, ఏముంది. నేను నిష్క్రమించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆలోచిస్తా. నేను నిష్క్రమించేటటువంటి ఆలోచన నాకు ప్రస్తుతానికి లేదు. వచ్చినప్పుడు నా వారసులు 68 అంటే మీకు మేబీ మీ నాయకుడు రాజశేఖర రెడ్డి 60తో అది చాలయా అన్నాడు. మేబీ సార్, నేను అట్లా ఫీల్ అవ్వను అంటున్నా. నేను నాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నట్టుగా ఫీల్ అవుతా. మొన్న మోడీ ఒక మాట చెప్పాడు, మీకు 75 సంవత్సరాలు సార్ అన్నారంట ఎవరో, ఇంకా 25 సంవత్సరాలు మిగిలింది అన్నాడంట. నేను చదివా అక్కడ. అంటే ఇప్పుడు నాకు 60 ఏంటంటే ఇంకెంత మిగిలింది, 32 సంవత్సరాలు మిగిలింది అని అనుకుంటా నేను. దట్ ఈస్ మై మైండ్ సెట్. ఇప్పుడు యంగ్గా ఉండాలనుకుంటారు. అండ్ లైక్ దట్. అది ఉండాలి మనిషికి. అదే కదా ముందుకు నడిపించేది. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది, నేను అలా ఎగ్జిట్ అయ్యి జైలుకి వెళ్ళిన 18 రోజుల్లో నేను లేను అనే లోటు లేకోకుండా నా కుమార్తె తీర్చింది. నా అమెరికాలో ఉన్న కుమార్తె కూడా ఒక వీడియో పెట్టింది. వెరీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏదైతే నా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారో ఆ ఇబ్బందులు ఏమీ నాకు జరగలేదు. ఆ ఇబ్బందులు జరిగినా అవి ఇబ్బందులుగా భావించను.